హాయ్ అండి. ఇవాళ వీడియోలో పెద్దేమీ లేదులే కానీ ఏదో ట్రై చేస్తున్నాను అనమాట. స్టార్ట్ చేశాను. ఏంటని అమలాపురం వెళ్తున్నాం అనమాట. ఇవాళ 2 రోజులు ఇంటి దగ్గర ఉండొద్దామని చెప్పి మా అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. సో ఇలా తోటల మధ్యలోంచి దిండి రిసార్ట్స్ అని బాబా దిండి రిసార్ట్స్ అని కనిపించింది. ఈ రిసార్ట్కి వెళ్ళిపోదాం, టైమే లేదు అసలు ఎక్కడ. సర్లేండి మా ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళి ఏం చేస్తున్నాము ఈ 2 రోజులు చూపెడతాను. మోస్ట్లీ ఇంకా షాపింగ్లే అనుకుంటున్నాము. షాపింగ్లే సరిపోద్దేమోలే. సర్లే ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండానే. నేను చూపించేస్తాను. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ కుక్కర్లో అట్టేసింది అనమాట. ఇది కుక్కర్లో అట్టేంటని టిఫిన్. దీన్ని ఎలాగైతే మనకు మినప్పిండి ఉంటుంది కదండి, మినప్పిండిని కుక్కర్లో వేసేసి మంచిగానే ఆవిరిలో ఉడికించేస్తాను అనమాట. కుక్కర్ మూత పెట్టేసి తర్వాత ఇంకా ఇలా రొట్టెలాగా వచ్చేస్తుంది. ఇది నాకు చాలా ఇష్టం అని చెప్పి వేసేసింది అనమాట. ఇది కుక్కర్ అట్టు. ఇంకా తర్వాత ఈ అట్టు అవ్వగానే ఇంకేముంది షాపింగ్ బయలుదేరిపోయాము. ఇంకా షాపింగ్ వచ్చేసామండి. షాపింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక షాప్ లాగా ఉంటుంది అనమాట. అదేంటంటే సిరి క్లోతింగ్ ఏదో ఉంది. దాని దగ్గర బాగా బాగుందని చెప్పి అమలాపురం ఎక్కడ గడేస్తాం దగ్గర నుంచి కొంచెం యువతలకు వచ్చామనుకోండి మనకి విక్టరీ బజార్ అని ఉంటుంది. ఆ స్టోర్లో ఉంటుంది అనమాట. ఇలాగ ఒక 4-5 జతలు చాలా బాగున్నాయి అని చెప్పి తీసేసుకున్నాను. బట్ క్లోత్స్ అంటే రేట్లు అవి బాగానే అనిపించింది. అందుకని ఇక్కడ కొంచెం తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ చీకటిపోతుంది. మా ఆయన ఏం కొట్టలేదు అంటున్నాడు. సో ఇది తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇంకా తడా నైట్ అయిపోయింది. ఇదే షాప్ పేరు చెప్పాను కదా, సిరి షాపింగ్ అనమాట. మీకు ఎవరికైనా కావాలి తీసుకోండి. ఇంకా పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళిపోతాము. చాలా బాగుందండి వేడివేడిగానే. అమలాపురంలోని విక్టరీ బజార్ ఉంటుందండి. అక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చాం. ఐస్ క్రీమ్ సెంటర్ దగ్గర నుంచి అక్కడ పెట్టామన్నమాట. మీకు కూడా పానీపూరి తెచ్చుకోండి. బాగా వేడివేడిగా ఉందా. ఇదండి లాస్ట్ది. ఇది మాత్రం తినపోతే ఇంక తిన్నట్టే ఉండదు. ఇంటికి వెళ్ళినా సరే మనసు లాగేది తెలుసా, సుఖాపూరి అంటారు దీని లాస్ట్ డ్రై. ఇది కుమ్మేయడం ఇంకా అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఇంటికి వచ్చేసి సాపేస్తున్నానండి. పానీపూరి తినేసాం కదా, ఇంకా సాయంత్రం బిర్యానీ వేసేద్దాం ఇంకా. సో ఈ లోపు మామూలుగా కొంచెం పైన ఇలా హంగామా చేద్దాం అన్నట్టు సరదా కూర్చుందాం. పైకి వచ్చాము. ఇక నేరేడుపల్లె మరిది గారు కాకినాడ స్పెషల్ గా ఉసిరికాయలు చేయించారు మన కోసం. చేయించారంటే అదో మాకు తెప్పించారు, కోయించారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చారు కాదు, కాయించారు. మా మరిది గారు చెట్టు అని అంటండి మన కోసం గడ్డి మంచిగా కాయమని చెప్పి చెట్టుకి ప్రత్యేకంగా స్పెషల్ గా కాయించారు. ఇవి నేను దాదాపు చాలా లాగించేసాను. మన ఒళ్ళకి చూపెడదాం మంచిగా నూనె ఊరుతా ఉంటది కదా అని పెట్టాను. ఇలా ఉసిరికాయ తీసుకోండి ఫస్ట్. తర్వాత ఇలాగా నొక్కాలన్నమాట. బాగా ఉప్పు కర్రలు కలిపి ఇలాగా తీసుకుని ఉప్పు కారం కాంబినేషన్ ఎవరికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. నాకైతే సూపర్ ఇష్టం అండి. ఇంకా బిర్యానీ దగ్గరికి వచ్చామండి. నైట్ డాబా నుంచి కిందకు వచ్చేసి మా డాడీ లోపు కంగారుగా వీడియో తీస్తున్నారు. ఆగండి బాబు ముందని సెట్ చేసుకున్నది వీడియో తిద్దరుగా అని చెప్తున్నాను మా డాడీకి. ఇంకా పొద్దున్న వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోయే ముందు బిర్యానీ తినకుండా వెళ్తే ఏం బాగుంటది. ఉసిరికాయలు తిన్న తర్వాత మంచిగా మిక్స్డ్ దమ్ బిర్యానీ అని చికెన్, పీత, రొయ్య, మటన్ అన్ని కలిపేసి దమ్ బిర్యానీ ఇలా అవుతుంది. మిక్స్డ్ బిర్యానీ అంటారు దీన్ని. ఇంకా అన్ని కలిపి తినేచ్చు అనమాట. పీతలు కంగారు ఇంకా నాకు ఇలా ఇందులో పెట్టేసుకున్నానండి వీడియో తీయకముందే. తర్వాత ఆనియన్స్ అదిరిపోతాయి అనమాట. ఇందులో ఉల్లిచెట్టు చేసిందమ్మా. పక్కన ఫ్రై పీసులు చూసారా, 100 ముక్కలు సరిపోవు కదా మనకి. అందుకని మళ్ళీ గిన్నె ముక్కలు వేయించాం. ఏమైనా చికెన్ కూర అంటేనే మంచి సలాన్ ఇస్తారు కదా మనం కలుపుకోవడానికి. అయినా సరే మనకు కూర ఉండాలి. అందుకని కొంచెం కూర కూడా వండించాం అనమాట. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఏమోని బాగానే చాలా చేస్తుంది కదా, అందుకని ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా పెరుగు చట్నీ కూడా చేయించాం. ఇది ఉండాలి కదా కొంచెం అరగడానికి. అంటే మళ్ళీ రేపు పొద్దున్న తినాలనుకో మళ్ళీ అరిగిపోవాలి కదా. రేపు పొద్దునకి మళ్ళీ రెడీ. ఇవన్నీ వేసి ఎంత అయినా నేను తినే వెళ్తాను. ఇప్పుడు దగ్గర మా పిల్ల ఫంక్షన్ అని చెప్పి ఒకసారి ఆగండి. ఇలా నోరు ఊరిపోతుంటుంది లోపు. మా పిల్ల ఫంక్షన్ అని చెప్పి అది అలాగంటాడా. ఎక్కడ ఉన్నాను ఇప్పుడు నేను? మా పిల్ల ఫంక్షన్ అని అసలనే బిర్యానీ తినకుండా చికెన్ పకోడీ తినకుండా అంత ఆపుకుని తెలుసండి. ఈ అదో ముఖానికి ఎక్కడ చూసినా పింపుల్స్ వచ్చేస్తాయి. ఇంకా అందుకని ఆపుకుని ఫంక్షన్ అయిందండి బాబా. అంతే అమ్మప్పుడు వచ్చేసాను శుభ్రంగానే. పానీపూరి దగ్గర నుంచి మొదలెడితే అన్ని వరచెట్టు కుమ్మేస్తున్నాను. ఇంకా వెళ్ళిపోయే ముందు ఎలాగో డల్లాసిల్లకు కుమ్మేస్తాను అనుకో. కాకపోతే ఈ లోపు ఎలాగైనా మామలాపురంలో తిన్నది వేరు కదా, అది ఉండాలి. దాంతోపాటు ఇది ఉండాలి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా కొన్ని మిగిలిపోయినా ఉంటాయండి. పిల్లలకి ఏమీ తెలియదు, మా ఆయన కూడా ఏం తీసుకోలేదు కదా. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. చొక్కర ఎక్కడ తీయండి రా ఒడ్డోడికి. ఇప్పుడు
ఇప్పుడు జీవి మాల్కి వచ్చామండి. అక్కడ నుంచి ఏదో కోళ్ళు ఎగెత్తున్నాయి. ఇంకా కాసేపు కూర్చొని మాడుకుందాము. ఇవన్నీ 10 జతలు తీసాం మా పిల్లకి. ఆ 10 జతలు తీసి మార్చుకుని రావే అంటే డ్రెస్సింగ్ రూమ్ నుంచి రాదు. ఈ చిన్నదేమో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్దావు. ఇంకో కొడుకున్నాడు కదా చిన్నోడు, అడిగేమో అసలు డ్రెస్సులు రావు. అయిపోయి వీళ్ళ ముగ్గురు మధ్యలో కోళ్ళు ఎగెత్తున్నాయి. అందుకే నేను కూర్చున్నాను. ఎవరన్నా కొంచెం డ్రింక్ ఎత్తే బాగుంది అనిపిస్తుంది. మార్చుకోవడానికి తిరుగుతున్నారు. నేను మాత్రం ఏం తీసుకోలేదు తెలుసండి. నాకు అసలు బట్టలే లేవు బాబా. ఎవరన్నా నాకు బట్టలు లేవంటే నమ్మరుగా నిజంగానే బట్టలు లేవండి బాబు. ఎవరన్నా మీ దాతలు ఎవరన్నా ఉంటే కొంచెం బట్టలు పంపించండి బాబు. ఇప్పుడు బట్టలు తీసుకోవడం వచ్చాము కదండి. మా ఆయన చొక్కాలు 3 రకాలు తీసాము. అంటే అవి కూడా అదే రంగులు అదే బ్లూ కలర్ దొరుకుతుందండి. దొరికిందే ఛాన్స్ అని నాకు కొనమండి. నువ్వు బాబా నేను జతలు కొన్నాడు. ఆయనకేమో తెగేస్తాడు. సర్లే ఇప్పుడు మనకే కొంటాడు కదా, ఒకసారి కదా వదిలేసాను. ఈ జతలన్నీ మా గుడి కోసం తీసుకున్నాం. ఇంకా మా పిల్లలు ఈసారి మాకు నాకు ఒక డ్రెస్ కూడా కొనలేదు తెలుసండి. మీలో ఎవరైనా దాతలు ఉంటే నాకు డ్రెస్సులు పంపించండి బాబు. మా ఆయన కొనట్లేదు. ఎవరంటే నిజమైన కొడతారు. చాలా డ్రెస్సులు ఉన్నాయండి. ఇదేమో పిల్లల కోసం తీసుకున్నాము. ఇలాగే ఇవాళ అయింది. ఇంకానే ఫుల్ ఫ్రాకులు కూడా అన్ని తీసుకున్నాము. ఫిట్ చేస్తుంది. ఈ ఫ్రాకులు షర్ట్లు అన్ని టాపులు తీసుకున్నాము. ఈలోపు మా చిన్న వచ్చింది. బొమ్మలు కావాలి, చెప్పులు కావాలి. ఇగో వాళ్ళ డాడీ చెప్పులు, ఆ కింద చెప్పులు. ఇది కొన్న వాళ్ళకి సంబంధం లేకుండా చెప్పులు తిరిగి జీవి మాల్లో అండి. ఇది ఇవాళ నైట్కి అక్కడ నుంచి చేసుకుంటూ వచ్చాం కదా కొన్ని డ్రెస్సులు షర్ట్లు. ఇవాళ నైట్కి ఇది అయిపోయింది. ఆల్రెడీ ఆకలి వేస్తుంది. మేము ఇంకెళ్తున్నాము. మనీ పే చేశారండి. మనీ పే చేశారు. నేను బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాను. ఇందులో మాత్రం ఖాళీ బ్యాగ్. సో మనీ కట్టి తీసుకున్నందుకు మాకు ఈ బ్యాగ్ ఇచ్చారండి. 5,000 కడితే ఈ బ్యాగ్ ఇస్తారు. సో జీవి మాల్ అమలాపురంలో కొన్నాము. సో మాకు ఇవాళ షాపింగ్ అయిపోయింది. బ్యాగులు మూసిది అయినా స్టైల్గా నడుచుకెళ్ళింది. నేను ఉంటాను మరి. లేట్ అయిపోయింది ఆల్రెడీ. కలర్ గురించి ఆలోచిస్తున్నామండి. మాసిపోయిన తర్వాత కొన్ని నల్ల కలర్లోకి వచ్చేది కదా, ఇంకా అందుకు వెళ్ళిపోతున్నాము. కలర్ గురించి ఆలోచించుకుంటా అలాగే స్టాఫ్ అందరు చూసారండి. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయి గుడ్లు ముసుగేసి వరకు మేము ఇందులోనే కూర్చున్నాము. ఇక్కడ నడండి బాబు మేము అమ్మం అని చెప్పిన తర్వాత కానీ బయటకు వచ్చాము అనమాట. మేము బాయ్ అండి బాయ్ అది అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాతే మేము వెళ్తాం అనమాట. అలా అంత షాపింగ్ చేస్తున్నాం మేము. పొద్దు ఊగులు ఈ అమలాపురం బ్రాంచ్ వెళ్ళిపోతున్నారు చూసారండి. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు కానీ మేము వెళ్ళట్లేదు. వాళ్ళని తోస్తారు. ఇంకా మేము అమ్మమండి అని చెప్పి అప్పుడు కానీ మేము బయటకు వస్తున్నాము. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. చూసారా ఎంత చీకటిపోయిందో. అంత చీకటిపోయింది. తిండి లేదు, తిప్పలు లేదు. ఇంక వాటర్ తాగడం, షాపింగ్ చేయడం ఇదే పని. మా చిన్నోడు ఉన్నాడు ఈడు అసలైనడు మరి. చూసారా అయినా సరే ఆడుకుంటే పెద్దమ్మ కోసం తెగ హెల్ప్ చేస్తాడు. ఈడు మాత్రం అట్లుంటది మనతో. నాకు బర్గర్ అదైతే నేను అడిగిన నీకు కావాలంట. ఇంకో బర్గర్ తింటావు. బర్గర్ ఇది పెరి బకెట్ టైం ఒకటి తిన్న తర్వాత ఇంకొకటి తింటామమ్మా. మా అయితే 2 చూడు ఎన్ని ఉంటాయి చూడు. ఇంటికి బకెట్లో ఎన్ని వస్తాయి చూడండి. 4 వస్తాయా? 2 కావాలి. 2 కావాలి. ఇంకో బకెట్లో ఉన్నా 448 వస్తాయి. ఇంకోటి అయితే తర్వాత పిల్లలు పాప్కార్న్ తీసుకున్నా. పాప్కార్న్ తింటారా? బర్గర్ చెప్పాను 4. ఏంటిది మళ్ళీ బాబు ఇన్ని ఆర్డర్ పెట్టేస్తున్నారా? 5 నెలలకి ఇవ్వాలైతే. ఏంటిది తందూరి రోలా? చికెన్ తందూరి సూపర్ ఉంటుందా? మరి ఇంకేది సూపర్. కానివ్వండి. ఇంకా చెప్పు. ఐస్ క్రీమ్ ఫర్ బోత్ ఆఫ్ యు. ఐస్ క్రీమ్ తందూరి రోల్ అండి. చాలా బాగుంటుంది. అది తెచ్చాను. ఆల్రెడీ కోసమేమో బకెట్ నీళ్ళు నడుపుతుంది. అబ్బా లోపల
తీసేసుకో మళ్ళీ పెట్టలేదు మీకు రూపాయల మీద చూడకుండా మీరు వెళ్ళి తెచ్చుకోండి వెళ్ళి కావాలంటే ఇదిగా అమెరికాలో నీకు KFC అంటే బాగోదండి అంటే మంచిగా టేస్ట్ అనిపించింది నాకు ఇండియాలోనే బాగుంటది అందుకని నేను కొంచెం కంపల్సరీ ట్రై చేసి వెళ్తాను విషయం ఏంటంటే ఎక్కడికో వెళ్ళి తినక్కర్లేదండి అమలాపురంలో పెట్టారు KFC అది మరి ఇంకా బర్గర్లన్నీ ఆర్డర్ పెట్టి శుభ్రంగా తినేసి ఇంక పొద్దున్నే బయలుదేరడం అంతే ఇంకా బయలుదేరిపోతున్నామండి ఇంకా దారిలో ఇంకో సందులోని మా డాడీ బండి ఇట్టుకుంటారు అనమాట ఇది మా డాడీ బండి ఇదేమో నా పేరు కీర్తి ఇదేమో మా అమ్మ పేరు అరుణ ఇదేమో శాంతి మా చెల్లి పేరు ఇది ఇంకా బయట డాడీ కార్ ఉంటుంది అనమాట ఇది బ్లూ కలర్ కార్ మా డాడీది వైట్దేమో మాది ఎంగో మా ఆయన ఎదురు చూసేస్తాను రమ్మని ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోతున్నామండి అయిపోయింది అమలాపురం బాయ్ బాయ్